ఏయ్, పవన్ కళ్యాణ్ మంచితనాన్ని చూడరా, వేరే కోణానికి చూడకర్రా. ఆయన మంచితనాన్ని ఆయన చేసే పనులు చూడండి, ఆయన వ్యక్తిత్వాన్ని చూడండి, ఆయన సినిమాల్లో చూడండి. 4 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, 5 పెళ్ళిళ్ళు ఇవి కాదురా చూడాల్సింది. ఆయన వ్యక్తిత్వాన్ని చూడండి రా. ఎవరికి సాయం చేస్తారో, ఒకరికి సాయం చేసినారా, 2 సాయం చేసినారా, 10 మందికి సాయం చేసినారా, 20 మందికి సాయం చేసినారా, 50 మందికి సాయం చేసినారా కనుక్కుండ్రా. ఊరికి ఆడవరం కాదురా. ప్రతి ఒక్క రాజకీయ మతికిచ్చినట్టు ప్రతి ఒక్క రాజకీయ నాయకులను చూస్తూనే ఉన్నా నేను. ఇంత నీతి నిజాయితీగా రాజకీయ నాయకుని అయితే చూడలే. మీరు ఏదేదో కామెంట్లు పెట్టి ఏదేదో చేసి తిట్టడం పెట్టడం ఇది చేయకుండా ఒక మంచి వ్యక్తికి ఒక సపోర్ట్ ఇచ్చినామంటే మనకు ఇంకా ఎంతో సాయం చేస్తాడు. మీరు ఆ తిట్టడం పెట్టడం ఏందిరా, మంచి వాళ్ళను సపోర్ట్ ఇచ్చేది నేర్చుకుంటారా. ఇప్పటికే కాదు ఎప్పటికైనా కూడా పవన్ కళ్యాణ్ అనే కాదు, మంచితనం మంచి ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి. అందుకు ప్రభాస్ ఆర్మీ వాళ్ళకు 1000 కోట్లు ఇచ్చినట్టు సమాచారం అందింది కదా. అలాంటి మంచి వ్యక్తులను సపోర్ట్ చేయండి, వ్యతిరేకించకండి. సపోర్ట్ చేస్తేనే మన తెలుగు హీరోలకైనా మనకైనా మన ఆంధ్రప్రదేశ్కైనా మనకు విలువ ఉంటుంది. మనమే కామెంట్లు పెట్టి మనమే ఏం చేస్తాడు ఫేకు అలా అంటే వేరే రాష్ట్రం వాడు కూడా వాళ్ళకు మనకు తేడా ఉండదు. వేరే రాష్ట్రానికి మనకు తేడా ఉండదు. కాబట్టి మనం మంచి చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇవ్వాలా. ఇప్పటికే కాదు ఎప్పటికైనా కూడా సపోర్ట్ ఇవ్వాలా. నేనైతే మంచి చేసే ప్రతి ఒక్క వ్యక్తికి సపోర్ట్ ఇచ్చా. చెడ్డవాని కాడికి దరిదాపు కూడా వెళ్ళను, దూరంగా ఉంటా. నాకు మంచిగా కావాలా, ధర్మమే కావాలా. ఇప్పుడు కాదు ఎప్పటికైనా కూడా చూసుకోండి. ఎందుకంటే నా పుట్టుకలంటే నాకు మంచిగా ఉండాలనేది నా కోరిక. ఇప్పటికే కాదు నా పుట్టుకలంటే నా మంచితనం ఉండాలనేది నా కోరిక. ఓకేనా ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్గా పెట్టాను ఫ్రెండ్స్. ఓకే.